హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 94వ భాగం. అలా ఆర్యన్ ముందు కిరణ్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి కిరణ్ కార్ డోర్ తీసి కిందకి దిగి లోపలికి వెళ్తుంటే ఆర్యన్ కిరణ్ ని ఆపి, ఇవన్నీ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు కిరణ్. నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనేది ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించు, అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేహ అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. జరిగింది గుర్తుకు వస్తూ ఉంటే ఇప్పుడు తన అమ్మా నాన్నలకి తన మొహం ఎలా చూపించాలో అర్థం కాక కష్టంగా తన ఫీలింగ్ ని ఆపుకుంటూ ఉంటుంది. కిరణ్ లోపలికి వెళ్తూ ఆర్యన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ, ఇందులో నా మంచి ఉందా? ఎక్కడ ఉంది? నాకేం కనిపించటం లేదు. ఆ రాక్షసితో కావాలని పెళ్లి చేస్తున్నాడు. నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం మరి ఇలా చెయ్యాలా అని అనుకుంటూ లోపలికి వెళ్ళగానే కిరణ్ అమ్మగారు కోపంగా కిరణ్ హాల్లోనే ఆపేసి, నైట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇంటికి రాలేదు? నీకోసం ఎంతసేపు చూడాలి? ఒకవేళ పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించటం లేదు కదా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడే మానేసే కిరణ్. నువ్వు వెళ్ళిపోతే మా పరువు పోయి ప్రాణాలు తీసుకోవటానికి కూడా వెనకాడము. అది గుర్తుంచుకొని ఏదైనా చెయ్యి. నీ మంచి కోసమే ఈ పెళ్లి చేస్తున్నాము. ఎంతకాలమని ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావు? అందుకే నీకు నచ్చకపోయినా బలవంతంగా నేహాతో ఈ పెళ్లి చేస్తున్నాము. పెళ్లి చేశాక నీ లైఫ్ అంతా సంతోషంగా మారిపోతుంది, అర్థం చేసుకో అని అరుస్తూ ఉంటారు. కిరణ్ అసహనంగా, మమ్మీ నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి నుంచి పారిపోవాలనే పిచ్చి ఆలోచనలేమీ చేయటం లేదు నాకు. లేదు ఓకే, నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడో మర్చిపోయాను. కాకపోతే ఆ అమ్మాయి చేసిన మోసాన్ని మర్చిపోలేదు. నైట్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళేసరికి లేట్ అయ్యిందని ఫ్రెండ్ రూమ్ లోనే ఉండిపోయాను. అందుకే ఇప్పుడు వస్తున్నాను. మీరు మీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయండి. కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని విసురుగా చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతాడు. కిరణ్ అమ్మగారు కిరణ్ విసుగుకి, ఇప్పుడు నేనేమన్నానని వీడు ఇంతలా నా మీద ఎగురుతున్నాడు? రాత్రంతా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగినందుకే అంత కోపం వచ్చిందా? మరి నైట్ నుంచి నా బిడ్డ కనిపించటం లేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో అది కనిపించలేదా వాడికి? పైగా ఇప్పుడు పెళ్లి వరకు వచ్చాక పెళ్లి ఆగిపోతే మన పరువు అన్నయ్య వాళ్ళ పరువు పోదా? పైగా అక్కడ ఒక ఆడపిల్ల జీవితం అంత ఆషామాషిగా ఉందా వాడికి అని కోపంగా అంటారు. కిరణ్ నాన్నగారు కిరణ్ అమ్మగారి భుజం మీద చేయి వేసి, సరేలే వాడొచ్చాడు కదా, పెళ్లి చేసుకుంటానని వాడి నోటితోనే అన్నాడు. కొంచెం సేపు ఆగి మిగిలిన ఏర్పాట్లు చూడు అని చెప్పి వెళ్ళిపోతారు. కిరణ్ అమ్మగారు కూడా ఇక అవన్నీ వదిలేసి ఏర్పాట్లు చూసుకోవటానికి వెళ్ళిపోతారు. ఆర్యన్ ఇక డైరెక్ట్ గా నేహాని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నేహ భయం భయంగానే కారు నుంచి దిగి లోపలికి వెళ్ళగానే శాంతి గారు సోఫాలో కూర్చొని ఎప్పుడు నేహ వస్తుందా అని వెయిట్ చేస్తూ, నేహ లోపలికి రాగానే కోపంగా వచ్చి గట్టిగా చెంప మీద కొడతారు. నేహ భయంగా మనసులో, జరిగిందంతా వీళ్ళకి తెలిసిపోయిందా? అందుకే అమ్మ ఇంత కోపంగా ఉందా అనుకుంటూ భయం భయంగానే శాంతి గారి వైపు చూస్తూ, ఎందుకమ్మా కొట్టావు అని నిదానంగా అడుగుతుంది.
ఇంతలో ఆరోహి నేహ ఎదురుగా నిలబడి, అమ్మా దాన్ని కొట్టకు, అది చిన్న పిల్ల, ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, దానికెందుకు ఇలా కొడుతున్నావు? రేపు పెళ్లి పెట్టుకొని ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకుంటారా ఎవరైనా అని కొంచెం సీరియస్ గా అంటుంది. నేహ ఆరోహి వైపు చూస్తూ, ఎందుకు ఆరోహి నా సైడ్ తీసుకుంటున్నావు? నేను నీ జీవితంలో చేసిన వాడితో పోలిస్తే ఇది నాకు చాలా చిన్న శిక్ష. నా గురించి మొత్తం తెలిసాక మీరందరూ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో అని భయంగా ఉంది. మీరందరూ కొంచెం రిలాక్స్ అయ్యాక మంచి టైం తీసుకొని నేను చేసినవన్నీ చెప్పేస్తాను అని అనుకుంటూ బాధగా ఆరోహి వైపు చూస్తూ ఉంటుంది. శాంతి గారు కోపంగా, ఆడపిల్ల అయ్యుండి రాత్రి నుంచి ఇంటికి రాలేదు, ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు అని లేదు, కనీసం ఒక ఫోన్ చేసేది లేదు, మేము చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఎక్కడికి వెళ్ళిందో అడుగు ఆరోహి, అది చేసే పనులు చూస్తుంటే నాకు పిచ్చి లేస్తుంది అని అడుగుతారు. ఆరోహి నేహ వైపు తిరిగి, అసలు ఎక్కడికి వెళ్ళావు నేహ? ఉదయం నుంచి నీ కోసం వెతుకుతున్నాము, నీ ఫోన్ ట్రై చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది, నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే అక్కడికి రాలేదని చెప్పారు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంతవరకు ఎందుకు రాలేదు? మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఆర్యన్ గారు నిన్ను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళారు, నీకోసమే వెయిట్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడుగుతుంది. నేహ తలదించుకొని, పార్టీలోనే లేట్ అయ్యింది అని, నిద్ర వస్తుందని అక్కడే పడుకుండిపోయాను, అందుకే లేట్ అయ్యింది, సారీ మీకు ఇన్ఫార్మ్ చేద్దామని అనుకునేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఉదయాన్నే వచ్చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను, కానీ రావటానికి వెహికల్ లేదు, అందుకే రాలేకపోయాను, సారీ అని ఏడుస్తూ చెప్పింది. ఫస్ట్ టైం ఆర్యన్కి నేహ బిహేవియర్లో చేంజ్ కనిపిస్తూ ఉంటే సంతోషంగా తన దగ్గరికి వెళ్ళి, వదిలేయ్ ఆరోహి, పాపం రాత్రి లేట్ అవ్వటం వల్లే అక్కడ పడుకొని ఉంటుంది, దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం, ఇప్పుడు వచ్చింది కదా, ఇక ఈ టెన్షన్స్ అన్నీ వదిలేసి మిగిలిన ఏర్పాట్లు చూసుకోండి అని అందరినీ పంపించేసి, చూసావా నువ్వు తన జీవితంతో ఆడుకున్న ఆరోహి నార్మల్గా ఎలా మాట్లాడుతుందో, ఒకవేళ నీ గురించి నిజం తెలిసినా కూడా తను ఇలాగే మాట్లాడుతుంది, నాకు నా ఆరోహి మీద నమ్మకం ఉంది, అంత మంచిది, అందుకే ఇంకోసారి నా ఆరోహి జోలికి రాకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. నేహ అలాగే తన రూమ్లోకి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడి, నిజమే ఆర్యన్, నా అక్క చాలా మంచిది, నేనే ఈ కుటుంబంలో ఎలా పుట్టానో అర్థం కావట్లేదు, నా ఆలోచనలు ఇలా ఎందుకు వెళ్ళాయో కూడా అర్థం కావట్లేదు, చాలా పెద్ద తప్పు చేశాను, 5 సంవత్సరాలు నా అక్క బాధకి నేనే కారణమయ్యాను, అది ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది, ఎలాగైనా మా అక్కకి నేను చేసింది మొత్తం చెప్పి క్షమాపణ అడుగుతాను, నాకు నమ్మకం ఉంది నన్ను మా అక్క క్షమిస్తుంది అని అనుకుంటుంది. నేహ ఫ్రెష్ అయి రాగానే ఆరోహి లోపలికి వచ్చి, నేహ త్వరగా రెడీ అవ్వు, ఈరోజు నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, నువ్వు త్వరగా రెడీ అయితే అని నవ్వుతూ చెప్పి దగ్గరుండి నేహాని రెడీ చేస్తూ ఉంటుంది. నేహ పూర్తిగా రెడీ అయ్యాక ఆరోహి నేహాని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, చాలా అందంగా ఉన్నావు నేహ, నిన్నిలా చూస్తే కిరణ్ స్టన్ అయిపోతాడు, అంత అందంగా ఉన్నావు అని కంటి కొసల కాటుక తీసి చెవి వెనుక పెడుతుంది. నేహ పైకి లేచి వెంటనే కంట్లో కన్నీటి పొరతో ఆరోహిని గట్టిగా హగ్ చేసుకొని,
ఐఎమ్ సారీ అక్క, నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. అది ఇప్పుడు సరిదిద్దుకోవటానికి కూడా వీలు లేకుండా అయిపోయింది అని అంటుంది. నేహ, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేహ, ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు నేహ. ముందు నువ్వు ఏడవటం ఆపు. నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంది. నేహ వెంటనే ఆరోహికి దూరం జరిగి తన కన్నీళ్లు తుడుచుకొని, టెన్షన్ పడకు అక్క, నేను మామూలుగానే అన్నాను. నిన్ను అప్పుడు అనాథ అన్నందుకు ఎప్పటి నుంచో హార్ట్ఫుల్ గా సారీ చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పాలి అనిపించింది, చెప్పాను అంతే అని నవ్వుతూ అంటుంది. అంతేనా? ఇంకా నీకెక్కడ ఈ పెళ్లి ఇష్టం లేక ఏడుస్తున్నావేమో అని టెన్షన్ పడ్డాను. సరేలే, అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు కూడా ఇక ఆ విషయాలన్నీ వదిలేసి వచ్చి నీ జీవితం గురించి ఆలోచించు అని చెప్పి నేహాని తీసుకువెళ్ళి అందరి సమక్షంలో పెళ్లి కూతుర్ని చేస్తారు. అక్కడ కిరణ్ ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు. అలా చూస్తూ ఉండగానే తర్వాత రోజు అందరూ దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటూ అంగరంగ వైభవంగా వాళ్ళ ఇంట్లోనే బయట ఉన్న ప్లేస్ లో పెద్ద మండపం కట్టి అతిథులకి పెళ్లి చూడటానికి వీలుగా అన్ని అరేంజ్మెంట్స్ చేసి అందరినీ గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటూ అందరి సమక్షంలో నేహా కిరణ్ల పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత నేహా కిరణ్ తో బయలుదేరుతూ ఉంటే ఆర్యన్ కిరణ్ తో నీతో మాట్లాడాలి పద అని చెప్పి కొంచెం పక్కకి తీసుకువచ్చి, నేను ఇలా చేశానని నువ్వు బాధపడకు కిరణ్, నేహ చాలా మంచిది. ఏదో నా మీద ఉన్న ఇష్టం ప్రేమ అనుకొని పిచ్చి పిచ్చి పనులు చేసింది, కానీ వేరే ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. నీకు తను చిన్నప్పటి నుంచి తెలుసు, తన మనస్తత్వం ఎలాంటిదో కూడా తెలుసు. నేహ ఏదైనా పంతంతో సాధించుకోవాలి అనుకుంటుంది. నా విషయంలో కూడా అంతే, తెలియకుండా తప్పు చేసింది. ఇప్పుడిప్పుడే అవన్నీ రియలైజ్ అయ్యి బాధపడుతూ ఉంది. ఇప్పుడు నువ్వు తనని క్షమించి యాక్సెప్ట్ చేయి. నీ లైఫ్ ఖచ్చితంగా తనతో చాలా బాగుంటుంది. నాకు తెలుసు నీకు నేహ అంటే ఇష్టం లేదు అని, కానీ ఒక్కసారి తన మనసు నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వే తనని ఇష్టపడతావు అని నాకు నమ్మకం ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫామ్ హౌస్ లో మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు, జరిగినట్టు నేనే క్రియేట్ చేశాను. మీరు నా విషయంలో చేసినట్టు నేను మీ విషయంలో చేయటానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేకపోయింది. నా బలవంతం వల్ల మీరు కలవటం నాకు ఇష్టం లేదు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇష్టపడి ఇష్టంతో కలవాలి, అది నేను కోరుకునేది. మీ ఇద్దరు ఒకరికొకరు పర్ఫెక్ట్ అని అనుకున్నాకే ఇలా చేశాను. ఐఎమ్ సారీ అని కిరణ్ ని హగ్ చేసుకొని చెప్తాడు. కిరణ్ షాక్ అయ్యి ఆర్యన్ నుంచి విడిపోయి, నువ్వు చెప్పింది నిజమా? మా ఇద్దరి మధ్య ఏం జరగలేదా? అంటే కావాలని ఇదంతా చేశావా? మరి నా మీద కోపం లేకుండా ఇదంతా ఎందుకు చేశావు ఆర్యన్ అని కోపంగా అడుగుతాడు. కావాలనే చేశాను కిరణ్, నీ లైఫ్ గురించి ఆలోచించి చేశాను. నువ్వు నీ లైఫ్ లో జరిగిన దానికి నీ జీవితం మీద విరక్తి కలిగి ఒంటరిగా మిగిలిపోవాలని డిసైడ్ అయ్యావని అది నాకు అర్థం అయ్యింది. కానీ నాకు నువ్వు అలా ఒంటి కొమ్ము సొంటికాయలా మిగిలిపోవటం ఇష్టం లేదు. నాకు తెలుసు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవటానికి సుముఖంగా లేవని. నేహ కూడా నీలాగే సేమ్ నా మీద ఇష్టంతో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఉండిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఎలాగైనా మీ ఇద్దరిని కలపాలని అనుకున్నాను. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఒక రకంగా మీ ఇద్దరు నా వల్ల ఇలా ఒంటరిగా మిగిలిపోవటం నాకు ఇష్టం లేదు. అందుకే కావాలని మీ ఇద్దరి మధ్య జరగనిది జరిగింది అని క్రియేట్ చేసి
పెళ్లి చేశాను. నేహాకి ఇదంతా చెప్పకు. కావాలంటే తనని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుకో. అంతేకాని నేహాని వదిలేయకు. దానిది చిన్నపిల్లల మనస్తత్వం. అందుకే తెలిసి తెలియని కొన్ని తప్పులు చేసింది. వాటిని మనం క్షమించగలిగితేనే కదా మనుషులం అనిపించుకునేది. సరే పద, అందరూ పిలుస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ సీన్ ఏమీ చేయకు ప్లీజ్, అందరి పరువు పోతుంది అని చెప్పి తీసుకువెళ్లి నేహ పక్కనే కూర్చోబెట్టాక నేహ ఏడుస్తూ అందరికీ వీడ్కోలు పలికి కిరణ్ తో పాటు తన ఇంటికి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.